ఏడుపొక్కటేరా తక్కువ. మా అమ్మ, మా నాన్న నన్ను ఇంత మోసం చేస్తారనుకోలా. నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఏడుతున్నా అనుకున్నారా? కాదు. చూడు, చింతొక్కు పెట్టుకుందాము సంవత్సరం మొత్తానికి అని చెప్పి మా అమ్మ 5 కేజీలు కొనింది. తొడేలన్నీ తీసేసి మా అమ్మ నన్ను కడిగి ఆరబోయమని చెప్పి 2 రోజుల క్రితమే చెప్పింది. నాన్న లింగీలు కట్టుకున్నారంటే బద్దలు బద్దలు చింపుతుడు. మా నాన్న తీసేసాక వాటిని ఇలా వాడుకుంటాం. అమ్మ మాట తప్పకుండా చేస్తావా అనుకోవద్దు. చేయకపోతే ఈ విమానం మొతమోగిద్దని భయంతో చేస్తా. చేసినా తిట్లే, చేయకపోయినా తిట్లే అనుకో. మా అమ్మ చెప్పింది, నేను చేసా. 2 రోజులు ఆరబెట్టాము, ఇంకా పచ్చడి చేసుకోవచ్చులే అనుకున్నాం. మీకు చింతొక్కు కన్నా కూడా తెలియని వాళ్ళు ఎంతమంది అమ్మా? రోటి పచ్చళ్ళు, పచ్చిమిరకాయ పచ్చడి అట్లాంటివి చేసుకుంటే మేము అందులో చింతొక్కు వేసుకుంటాం. కొంతమంది ఏమో చింతపండు వేసుకుంటాం. ఎంత చక్కగా కడిగి ఆరబెట్టి తుడిసి అన్ని చేసి, టమాటాలు కావాలంటే అవి కూడా తెచ్చిపెట్టి ఎన్ని చేసినా కూడా మా అమ్మ మా నాన్న ఇద్దరు మాట్లాడుకొని సైగ్గా వెళ్ళిపోయారురా. నాకు ఒక మాట అన్నా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎంత ముచ్చటగా ఉండరా చూడు బావ మరదల్లో. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నాకు మాత్రం వీడియో మిస్ అయిపోయింది. యాక్షన్లు ఏముండవు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను అనుకో, మా నాన్న రియాక్షన్ తెలుసుగా. దొంగచాటుగా తీసే ఈ క్లిప్ ఎక్కువ చేశాను అనుకో, దేశం అంతా పెడతావు నువ్వు ఉదయంకెళ్ళా అంటారు. పాపం మా నాన్నకి రెక్కలు ముక్కలు అయ్యేటట్టు దంచిందమ్మా. మా ఇంట్లో వచ్చి మేము తీసుకునే చిన్న రోలే కాదు, మాకు ఇంకా పెద్ద రోళ్ళు 2 ఉన్నాయి. మా ఇంటికి వచ్చి అన్నం తాత ఉన్నాడు కదా, మా అమ్మోళ్ళ నాన్న. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇవే. ఇంకెందుకు ఆడ ఉండటం, మన పని అవ్వలేదు కదా అని వచ్చేసి ఇంటికి.